దినవృత్తాంతములు 2వ గ్రంథం 8వ అధ్యాయం. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరునుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించును. ఇదియుగాక అతడు ఎగువ బేత్హోరోన్ దిగువ బేత్హోరోన్ గవనులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించును. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించును. మరియు యెరూషలేమునందును లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటి యందును ప్రాకారపురములుగా కట్టించవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండి, అమోరీయులలో నుండి, పెరిజ్జీయులలో నుండి, హివ్వీయులలో నుండి, యెబూసీయులలో నుండి శేషించి ఉన్న సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా చేసుకుని ఉండెను. అయితే ఇశ్రాయేలీయుల్లో ఒకరినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతుల్లో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమందున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మందపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగల యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజయాజకులకును లేవీయులకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినం మొదలుకుని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఏదోము దేశం యొక్క సముద్రపు ధరనున్న ఎసోన్ బెగురునకు ఏలతనుకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుట యందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడి నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకుని రాజైన సొలొమోను నొద్దకు తీసుకుని వచ్చిరి.